ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రోజున చేసే స్నానం, దానానికి, పూజలకి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంది. మనకి 2025 సంవత్సరం నవంబర్ 5వ తేదీ అనగా బుధవారం రోజున కార్తీక పౌర్ణమి పండుగ అయితే ఉందండి. ఈ రోజు సాయంత్రం స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, పూజా సమయాలేంటి, ఇంకా ఈ కార్తీక పౌర్ణమి నాడు పాటించవలసిన నియమాలేంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇంకా 360 దీపం ఎలా వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి అనే విషయం కూడా తెలియజేస్తాను. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది, ప్రత్యేకమైనది. దేవతలు దీపావళిగా జరుపుకునేదే ఈ కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారండి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారండి. త్రిపురాసురుడిని విరిగిపోయింది అనే సంతోషంతో దేవతలందరూ స్వర్గం అంతా దీపాలతో వెలిగించారు. అది దేవతల దీపావళిగా రూపాంతరం చెందిందండి. అందువల్ల కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటాము. ఈరోజు చాలామంది కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున స్నానాలు, దానాలు, పూజలు, వ్రతాలు, నోములు, దీపాలు వెలిగించడం, ఇలా దీపదానం చేయడం, ఇలా ఏవి చేసినా సరే అనేక రెట్లు ఫలితమైతే పుణ్యం లభిస్తుందండి. ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకుంటామంటే సాయంత్రం పూర్ణిమ గడియలు ఉన్నప్పుడు కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము. అయితే ఈ 2025 సంవత్సరం నవంబర్ 5వ తేదీ అనగా బుధవారం రోజున సాయంత్రం వేళల్లో ఈ పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయండి. సాయంత్రం మనకి 7 దాకా పౌర్ణమి ఇదైతే ఉందండి. ఈలోపు మనం పూజ అనేది 360 దీపం అనేది వెలిగించుకోవాలి. నోములు, వ్రతాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ లోపే మనం చేసుకోవాలండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున చాలామంది కేదారేశ్వర నోములు అయితే ఆచరిస్తారండి. అయితే ఈ నోములు మన పెద్దలు ఎలా అయితే ఆచరిస్తారో అలా ఆచరించాలి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఆ పద్ధతి అనేది మార్చకూడదండి. ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఈ నోములు తప్పకుండా నోచుకోవాలి. మాకు నోములు ఏమీ లేవు అండి, కార్తీక పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనే వారి కోసమే నేను ఈ వీడియో అయితే చేశానండి. శివకేశులకు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి అండి. ఈ రోజున శివకేశవులు ఇద్దరిని పెట్టి పూజించుకోవచ్చు, లేదా విష్ణుమూర్తిని పెట్టి పూజించుకోవచ్చండి, లేదా శివుడిని అయినా పెట్టుకొని పూజించుకోవచ్చండి. అయితే ఈ పూజకి ఎక్కడ చేసుకోవాలంటే తులసి కోట దగ్గర చేసుకోవాలి అండి సాయంత్రం పూజ. లేదా మీకు తులసి కోట లేదు అనుకునే వాళ్ళు మనం దేవుడి మందిరంలో అయినా చేసుకోవచ్చు. 360 దీపం వెలిగించాలి ఈ పూజ చేసుకొని. ఈరోజు వెలిగిస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. తులసి కోట లేని వారు పూజా మందిరంలో అయినా లేదా బయట ఎక్కడైనా ఏదైనా బయట ఏదైనా ప్లేస్లో అయినా మీరు ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి, ఈ పూజను చేసుకోవచ్చు. నేను ఇక్కడ పూజా మందిరంలో అయితే ఈ పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మీకు తులసి కోట దగ్గరైనా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి. తులసి కోట ఉంటే లేదా పూజా మందిరంలో చేసుకోవచ్చు. నేను ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట పైన 3 గుప్పెల బియ్యం అని వేసుకొని స్వామి అమ్మవార్ల ఫోటో అయితే పెట్టుకున్నాండి. స్వామి అమ్మవార్లకి చక్కగా పూలతో అయితే అలంకరించుకోవాలి. ముందుగా పసుపు గణపతిని అయితే పూజించాలండి. ఎందుకంటే మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతి పూజలు అయితే చేయాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అని సమర్పించాలండి. ఇక్కడ నేను గణపతికి వస్త్రమని సమర్పించి పూలతో అలంకరించుకొని పసుపుతో చేసుకున్న గణపతిని, ఒకవేళ మీరు ఇంట్లో పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు విగ్రహం ఉన్న పెట్టుకొని మన పూజ అయితే చేసుకోవచ్చండి గణపతిది, లేదా పసుపుదైన గణపతిని చేసుకోవచ్చు. మన గుడిలో ఈ కార్తీక పౌర్ణమి పూజ చేసేటప్పుడు మన పసుపుతో గణపతిని చేసుకొని అక్కడైతే పూజ చేసుకుంటామండి. మన ఇంట్లో కానీ తులసి కోట దగ్గర కానీ మన దగ్గర విగ్రహాలు ఉంటాయి కాబట్టి అవైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. లేదు అనుకునే వాళ్ళు పసుపుతో చేసుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. గణపతికి ధూపం, దీపం, నైవేద్యము సమర్పించాలి. ఇంకా అక్షింతలు సమర్పించాలండి. నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాలి.
ఇంకా శివలింగం ఉంటే పూజలో పెట్టుకోండి, మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇంకా ఈ రోజున శివునికి అభిషేకం అనేది నిర్వహిస్తే చాలా మంచిదండి. ఉదయం వేళలో మీ దగ్గర శివలింగం ఉంటే ఇంట్లోనే శివునికి పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోండి. ఆ శివయ్యకి ఒక చెంబు నీళ్ళతో అభిషేకం చేసిన తరించిపోతారండి ఆ శివయ్య. అందుకని శివలింగం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ నా దగ్గర శివలింగం ఉంటే పూజలు అయితే పెట్టుకున్నాండి. శివలింగానికి కూడా వస్త్రము పూలు అయితే సమర్పించి మనం ఇంకా పూజను అయితే చేసుకోవాలండి. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి మీకు దగ్గరలో నది కానీ చెరువు కానీ బావి కానీ ఏది ఉంటే అక్కడికి స్నానం అయితే ఆచరించాలండి. చాలా మంచిది. అవి ఏవీ లేవు అనుకుంటే ఇంట్లోనే స్నానం ఆచరించవచ్చు. ఇలా స్నానాలు అయిన తర్వాత మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా పూజ చేసుకోవాలండి ఉదయం వెళ్ళం. తర్వాత మీకు దగ్గరగా గుడి ఏమన్నా ఉంటే వెళ్ళరండి. ఈ రోజున ఉపవాసం ఉంటే వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము పూజ అనంతరము ఉపవాస విరమణ చేస్తారండి. కొంతమంది ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండి తర్వాత రోజు ఉపవాస విరమణ అనేది చేస్తారు. మీకు హెల్త్ బాగలేదు అనుకుంటే ఉపవాసం ఉండలేదు ఉండకుండా అయినా ఈ పూజ చేసుకోవచ్చండి. ఉండాలి అనే కాదు, ఉంటే మంచిది అంటారు. సాయంత్రం వల్ల ఈ పూజ అనేది చేసుకోవచ్చు. చాలామంది ఈ రోజున అరటి డొప్పల్లో దీపారాధన అనేది చేస్తారు. నాకైతే ఇక్కడ అరటి డొప్పలు అయితే దొరకలేదండి. ఇంకా ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలు కూడా వెలిగిస్తారండి. పిండి ప్రమిదలు వెలిగిస్తే చాలా మంచిది స్వామివారికి. ఇంకా మీ దగ్గర మీకు ఉసిరికాయలు ఏమైనా దొరికితే ఉసిరికాయల్లో అయినా ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు. ఈ దీపాలు అనేది శివాలయంలో వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే తులసి కోట దగ్గరైనా వెలిగించవచ్చు, లేదా మనం పూజ చేసే పూజా మందిరంలో వెలిగించవచ్చు అండి. ఇంటి బయట ఒకవేళ ఇవేమీ లేవద్దు అనుకునే వాళ్ళు ఇంటి బయట ఆరు బయట ఉంటుంది కదండి మనకి వరండా, ఆ ప్లేస్లో అయినా మనం ఏదో ఒక ప్లేస్లో మనం ఈ పసుపు గణపతిని చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. నేను అది ఎలా చేసుకోవాలో మన ఛానల్లో అయితే 365 ఒత్తులు గుడిలో కానీ ఇంట్లో కానీ ఆరు బయట కానీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఒకసారి కావాలనుకుంటే చూడండి. ఇంకా తర్వాత 365 ఒత్తుల్ని కూడా నేను ఇక్కడైతే పెట్టుకుంటున్నాను అండి పూజలో. ఈ 365 ఒత్తులు అనేది ఎవరైనా వెలిగించవచ్చండి. అయితే ఈ 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తామంటే మన సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజుల్లో కొన్ని రోజులు మనకి దీపారాధన చేయడానికి కుదరకపోవచ్చు. ఈ 365 రోజులు దీపారాధన చేస్తే కలిగే పుణ్యం ఈ ఒక్క రోజున 365 ఒత్తులు దీపం వెలిగిస్తే వస్తుందండి ఆ పుణ్యం అనేది. అయితే ఈ దీపాన్ని ప్రతి ఒక్కరు వెలిగించవచ్చండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అలాగేం లేదు, అందరూ వెలిగించవచ్చు. ఈ దీపం అనేది మగవాళ్ళు ఎవరైనా వెలిగించవచ్చండి. ముందు రోజే ఈ దీపాలు అనేది ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఒత్తు అనేది పెద్దదిగా ఉంటుంది కాబట్టి అలా నానబెట్టుకుంటే త్వరగా వెలిగి ఎక్కువసేపు అనేది ఉంటుందండి. ఇంకా ఈ 365 ఒత్తులు పెట్టుకోవడానికి మనం ప్రమిదలు అయితే తీసుకోవాలండి. ఈ ప్రమిదలు అనేది కొత్తవే తీసుకోవాలి. ఇంట్లో వాడినవి, ఇంట్లో ఉన్నవి అవి వాడుకోకూడదు. ఈ కొత్తవి అనేది తీసుకొని మనం ఈ ఒత్తులైతే వెలిగించుకోవాలండి. ఒకవేళ మీకు ఈ 365 ఒత్తుల దీపం వెలిగించడానికి ఈ రోజు పౌర్ణమి రోజు కుదరలేదు అనుకుంటే మనకి ఈ నెలలో వచ్చే ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదండి. అంటే కార్తీక సోమవారాలు కానీ ఏకాదశుల్లో కానీ అయినా చేసుకోవచ్చు. లేదు ఇది కూడా కుదరదు అనుకునే వరకు కార్తీక మాసం చివరి రోజు అంటే పోలీస్ వర్గం రోజు ఉంటుంది కదండి, ఈ రోజైనా మనం ఈ 365 ఒత్తుల దీపం అయితే వెలిగించుకోవచ్చండి. నేను ఇక్కడైతే ముందుగా దీపారాధన అనేది చేసుకుంటున్నాండి. అది ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ మనం ఈ దీపాలు అయితే వెలిగించుకోవాలి. నేను ఇక్కడ ఆవు నెయ్యిలో నానబెట్టుకున్న పువ్వొత్తులు ఉంటాయి కదండి, అవి అయితే పెట్టుకున్నానండి. ఉసిరికాయల మీద, పిండి దీపాల మీద పెట్టుకొని ఈ ఒత్తులు అయితే వెలిగించుకున్నానండి. అన్నిటినీ వెలిగించుకొని మనకి శివ అష్టోత్తరం కానీ శివుణ్ణి ఏవో నమశివాయ అనుకుంటా కానీ మనం పూజ అయితే చేసుకోవచ్చండి. ఇవన్నీ వెలిగించిన తర్వాత చివరిలో మనం 365 ఒత్తుల దీపం అయితే వెలిగించుకోవాలి. ఇది కూడా వెలిగించుకున్న తర్వాత స్వామివారికి
నైవేద్యం అనేది సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఇక్కడ మన స్వామివారికి తీపిగా బెల్లపన్నం కానీ అలా చేసుకోవచ్చు, చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. చివరిగా కర్పూర హారతి అనేది ఇవ్వాలి. నేను ఇంకా ఇక్కడ తర్వాత 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటున్నాను. ఈ ఒత్తుల పైన నేను కొంచెం కర్పూరం అయితే పెట్టానండి, ఎందుకంటే ఒత్తులు అనేది త్వరగా వెలుగుతాయనని. నేను ఇలాగైతే కార్తీక పౌర్ణమి రోజున పూజ అయితే చేసుకున్నానండి. అంటే సాయంత్రం పూట మనం ఈ పూజ అయితే నిర్వహించుకోవాలండి. ఉదయం పూట నార్మల్గా మనం నిత్య దీపారాజన ఎలా చేసుకుంటామో అలా చేసుకొని సాయంత్రం వేళల్లో మనం ఆ రోజు ఉపవాసం ఉంటాం కాబట్టి ఈ పూజను అయితే ఆచరించవచ్చండి. ఉపవాసం లేకుండా అయినా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఉపవాసం ఉండాలనేది మీ ఆరోగ్య స్థితిని బట్టి ఈ ఉపవాసం అనేది ఆచరించాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ 365 ఒత్తుల దీపం అయితే వెలిగించుకున్నా అండి. ఇంకా ఈ తులసి కోట దగ్గరైనా ఇది వెలిగించుకోవచ్చు, చాలా మంచిది వెలిగించుకుంటే. ఇంకా ఈ రోజున దీపదానము, స్వయంపాక దానం అనేది చేస్తే చాలా మంచిదండి. మీకు వీలు కుదిరితే దీపదానం కానీ స్వయంపాక దానం కానీ చేయండి. పిండి దీపాలు కూడా దానం అనేది చేస్తారు పండితులకి, అలాగైనా చేయొచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఈ పూజకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.